కేసీఆర్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతంగా పనిచేస్తుండు. కేసీఆర్ ఏవట్టి జేబులలో డబ్బులు ఉంటున్నాయి, రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులు ఉన్నాయి, వ్యవసాయంలో డబ్బులు ఉన్నాయి. వ్యవసాయం నుంచి మనం పంట పండంగానే కేంద్రం నుంచి డబ్బులు రావడము, ప్రజలలో డబ్బులు రావడం వలన ₹1,00,000 ఎకరము 10 లక్షలు 2,50,000 కోట్ల రూపాయలు కూడా కనబడ్డది. సో ప్రభుత్వ దగ్గర నిధులు బ్రహ్మాండంగా ఉన్నాయి. సో 10 సంవత్సరాల కేసీఆర్ అద్భుతంగా చేసిండ్రు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మిండ్రు. నమ్మండి అంటే మన కర్మలో నమ్మడం కాదు, కొంతమంది నమ్మడం. ఏమో నమ్మిండ్రు, కేసీఆర్ గారు 10 లక్షల దళిత బంధు ఇస్తానడు, నేను 15-12 లక్షలు ఇస్తానడు. నమ్మి వస్తే కావచ్చు. ప్రజలేంది, ప్రజల రాజకీయ నాయకులు నమ్ముతారు, ఇంకోళ్ళు నమ్ముతారు. పెన్షన్ అని నమ్మిండ్రు. అంటే రకరకాల నమ్మడం వలన ఓటేసారు. కానీ దగ్గర ఇప్పుడు నేనే పొద్దున రవీంద్ర సింగ్తో మాట్లాడినా మా మేయర్ గారితో. 50-60 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం మీద కూడా 50 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం మీద కూడా ఒక అసమ్మతి కానీ నెగటివ్ కానీ ప్రజలు కూడా తిరగబడతారంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాతనే అప్పుడు ఈ ప్రభుత్వం నాకు పనిచేస్తలే అని చెప్పేసి ఒక నిరాశ వ్యక్తి పెట్టుకొని ప్రభుత్వం తిడుతూ ఉంటారు. కానీ భారతదేశంలో చరిత్రలో 6 నెలలకే ఈ ప్రభుత్వం తిట్టేందుకు కేవలం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే 6 నెలల ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇంకొక 1 ఇయర్ తర్వాత ఇప్పటి కూడా కొంతమంది ఉంటారు ఊళ్ళల్లో, ఇంకా గంగుల కమలాకర్ ఏమంటే తిరిగితే నా ఇంద్ర మిల్ కడిగి తిరగవచ్చు, గంగుల కమలాకర్ ఏమంటే నా బిల్లు ఆపెత్తారు కావచ్చు అని భయంతో వత్తలేరు. కానీ ఇంకొక సంవత్సరం తర్వాత కట్టలు తెంపుకుంటారు. 10 సంవత్సరాల చేసిన న్యాయం మొత్తం మీరు అన్యాయం చేసారు కదా, మమ్మల్ని బర్బాద్ చేసారు కదా, మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చారు కదా అని చెప్పి ప్రజలు అంత ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు ఆగ్రహంతో ఉన్నారంటే, జనరల్గా ఏదో ప్రభుత్వం వచ్చాక పనిచేస్తుంది, చేయకపోతే నారదుడు వేరు. కానీ మా లచ్చన్నకు నేను చెప్పిన వట్టినే లచ్చన ఇంట్లో వన్నోని లచ్చన్న రేపు రావి ఒక 20 లక్షల రూపాయలు వట్టినే ఇస్తా నీకు అనగానే లచ్చనకు ఆశపడతారు. 20 రూపాయలు గంగులుగా ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను అని చెప్పి రవీంద్ర సింగ్ చెప్తాడు. ఇవ నాకు 20 లక్షలు ఇస్తాడు, దానికి 10 లక్షలు ఇస్తా అని చెప్తే లచ్చన్న భార్యతోటి రవీంద్ర సింగ్ భార్యతో వచ్చి ఏమే పైసలు అంటే చల్ ఇచ్చేలేవంటే ఎంత కోపానికి వస్తుంది, ఎందుకు రమ్మను మమ్మల్ని ఇంతకెళ్ళి వన్నోని ఎందుకు రమ్మను అని చెప్పి ఆ కోపంగా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు మాకు ఇత్తాను మోసం చేసినావు, మరి బ్రహ్మాండ కేసీఆర్ను వదులుకుంటువి, కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, బ్రహ్మాండంగా మేము ఉన్నానని నాశనం చేసి చెప్పి కోపంగా ఉన్నారు. ఆ కోపం బయటపడాలంటే 3.5 సంవత్సరాలు కావాలి. కానీ సంవత్సరం లోపలనే ఆ కోపాన్ని మొత్తంగా అగ్రహజాలుగా వ్యక్తపరుస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఏం చేస్తో చేసుకోమన్నారు. నిన్న అడ్డు లక్ష్మణరావు కుమారు మంత్రి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఇద్దరు కలిసి దేని మీద ధర్నా చేస్తాను. ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకరికో సహకారం చేసుకుంటారు. అరే నువ్వు ఇచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి మరి మేము కూడా ధర్నా చేయాలి, ఓకే కేసీఆర్ చేసాం మేము చేస్తామని చెప్పి నిన్న జగిత్యాలలో పెట్రోల్ ధర పెంచని చెప్పి ధర్నా చేస్తున్నారు. ఒక ఆర్టీసీ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆపి ఏమన్నాడు సాల్తే నీ అమ్మ మక్కలు కోను ఎడ్ల కోను అంటే నన్ను వాళ్ళు అడిగిరు పొద్దున అశోక్ అయితే చేసిర్రు. అయితే నాకు పొద్దున తెలిసి ఎట్లా సస్పెండ్ అవుతారని ఆ రాత్రి ఎవరికి మైక్ పెట్టిండ్రు. అశోక్ రాత్రి ఒక మైక్ పెట్టిర్రు. ఏందా అడ్లు లక్ష్మణ్ కుమార్ ఉన్నాడు అక్కడ, ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రభుత్వం అధికారి, ప్రభుత్వం యొక్క డ్రైవర్ ఉండి డైరెక్ట్గా కొంటగోలు సత్తాన్ని అంటే సార్ ఏమన్నా సార్ ఇక మా పంట మొత్తం నాశనం అయిపోయింది, మాదే కాదు తెలంగాణ ప్రజల రైతు నుంచి అరగోసపడ్డాము, నన్ను ఎట్లా సస్పెండ్ చేస్తారు కానీ ఉండాలని చెప్పేసి ఆ అడ్లు కూడా దిక్కులేదు కానీ మక్కలు దిక్కులేదు రోడ్డు కూర్చుంటున్నావా అని వరకు ఆయన ప్రజల ఆగ్రహవేచలు ఎట్లా ఉన్నాయో చూడండి మీరు. ప్రజలకు ఏమైంది, సజావుగా సాగేదానికి ఉన్నదాన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టినరా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒకలాంటి కోపం ఉన్నది. దీని తోడు కేంద్రం, ఇక వీళ్ళు ఎట్లున్నారు కేంద్రం అంటే, ఆ రోజు కేసీఆర్ గారు నేనే సాక్షి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు